ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ సామగ్రితో సిబ్బంది ఆదిలాబాద్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం కోసం 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం 15 మంది పోటీ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ జానక్ షర్మిల ఆధ్వర్యంలో డీఎస్పీ జీవన్ రెడ్డి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై ఆర్డీఓ వినోద్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. రేపటి ఎమ్మెల్సీ పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు భారీ ఎత్తున చేపట్టారు. ప్రస్తుతం అయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వహించే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్కు తరలి వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ ఏర్పాట్లపై మనతో మాట్లాడేందుకు ఆర్డీఓ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది రేపటి ఎలక్షన్స్, ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయి. మనకు 6 రూట్లు ఉన్నాయి. మొత్తం 31 పోలింగ్ స్టేషన్లు ఇంక్లూడింగ్ కామన్ పోలింగ్ స్టేషన్ కలిపి. సో అవన్నీ 22 గ్రాడ్యుయేట్స్, 14 టీచర్స్. అందులో 5 కామన్ పోలింగ్ స్టేషన్ ఉంటాయి. అంటే ఇద్దరు ఒకే దగ్గర ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. సో 6 రూట్లలో 6 జోనల్ ఆఫీసర్స్ నియమించడం జరిగింది. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్కు ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడైతే కామన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయో అక్కడ ఒక సిబ్బంది ఒకరు ఎక్కువ ఉంటారు, అదర్ పోలింగ్ ఆఫీసర్. సో వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి మనకు రూట్స్, బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పోలీస్ ఎస్కార్ట్ కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పోలింగ్ సిబ్బందికి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మెటీరియల్ తీసుకొని, బాక్సెస్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరగానే అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్లు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సో వాళ్ళు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు, ఎలక్షన్ కమిషన్ గుర్తించిన గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో, అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, లేకుంటే సర్వీస్ ఐడి కార్డు, సో అలాంటివి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, ఇలాంటి కార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు తీసుకొని వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అక్కడ దీంట్లో బ్యాలెట్ పేపర్లో ప్రిఫరెన్సెస్ ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది వేయాల్సి ఉంటుంది. సో 1, 2, 3 అలా నంబర్స్ వేయాల్సి ఉంటుంది. రిపీటెడ్ నెంబర్స్ అంటే 1 అనేది డబుల్ వేయడం కానీ, 2 అనేది డబుల్ వేయడం కానీ చేయకుండా 1, 2, 3 అనేది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, వాళ్ళకి ఇష్టమైన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో దీంట్లో వాళ్ళు ఇచ్చిన పర్పుల్ పెన్ మాత్రమే వాడాలి. సో ఎలాంటి నంబర్స్ కానీ లేకుంటే సైన్స్ కానీ సిగ్నేచర్స్ కానీ చేయకూడదు. తర్వాత ఆ బాక్స్ ఏదైతే అభ్యర్థికి ఎదురుగా కేటాయించిన బాక్స్ ఉందో ఆ బాక్స్లోనే నంబర్ రాయాల్సి ఉంటుంది. నంబర్ను కిందికి పైకి కానీ ఆ వేరే డబ్బాకు తగిలేటట్టు కానీ రాయకుండా ఉంటే బాగుంటుంది. సో అవన్నీ కూడా ఒకవేళ అలా చేసి ఇన్వాలిడ్ అవుతాయి. సో వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత అక్కడ కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత వాష్రూమ్స్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరైనా పీడబ్ల్యూడీస్ ఉంటే. సో అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఈరోజు శివరాత్రి సందర్భంగా వచ్చిన సిబ్బంది కూడా ప్రత్యేకమైన టిఫిన్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి? ముఖ్యంగా దీని కౌంటింగ్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ అంటే మన దగ్గర అయితే మామూలు ఎన్నికలు అయితే రిటర్న్ వచ్చేది బాక్సెస్ అన్ని కానీ, ఈవీఎంస్ అన్న కానీ, ఈ కౌంటింగ్కి అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు, కౌంటింగ్ ఎట్లా ఉంటుంది? సో రేపు సాయంత్రం 4 గంటలకు ఎన్నికలు ముగిసిన తర్వాత సిబ్బంది అంతా కూడా మెటీరియల్ తోటి రెడీగా ఉన్నప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ నుంచి వెళ్ళి కరీంనగర్ అక్కడికే తీసుకెళ్ళడం జరుగుతుంది. అంబేద్కర్ స్టేడియం వాళ్ళు రిసెప్షన్ సెంటర్ ఇచ్చాడు. సో అక్కడికే మా అన్ని బస్సెస్ ఇక్కడి నుంచి వెళ్ళి అన్ని రూట్లో బస్సెస్ అన్ని కూడా విత్ ఎస్కార్ట్, పోలీస్ ఎస్కార్ట్తో సహా, పోలింగ్ సిబ్బందితో సహా, జోనల్ ఆఫీసర్స్తో సహా అక్కడికి వెళ్ళి అక్కడే రిసెప్షన్ సెంటర్లో మనకు కేటాయించిన రిసెప్షన్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్స్లో మన సిబ్బందిని కొంతమందిని ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఎవరైతే సిబ్బంది రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్ గారు అలాట్ చేశారో అక్కడ వాళ్ళు కూర్చొని మెటీరియల్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది, బాక్సెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడే రిసెప్షన్ సెంటర్ కరీంనగర్లో ఉంటుంది. పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఏమన్నా సెన్సిటివ్ స్టేషన్స్ ఏమన్నా ఐడెంటిఫై ఉన్నాయి? పోలింగ్ స్టేషన్లో 22 గ్రాడ్యుయేట్స్, 14 టీచర్స్ ఉన్నాయి. సెన్సిటివ్ కానీ హైపర్ సెన్సిటివ్ కానీ ఎలాంటివి కూడా మనం గుర్తించలేదు. సో కౌంటింగ్ కూడా మనకు కరీంనగర్లో జరుగుతుంది. సో కరీంనగర్లోనే ఏర్పాటు చేస్తారు. ఓటర్లందరూ కూడా మీ యొక్క ఓటును మీరు నమోదు చేసుకున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు ఓటు హక్కు 100% అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. అప్పుడే మీరు నమోదు చేసుకున్నందుకు మీకు ఈ
ఎన్నికలు విజయవంతం చేసేందుకు మీరు కూడా పాత్ర ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాము. ఓటర్లంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే ఓట్లు నమోదు చేసుకున్నారో వాళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్కు ఉదయం 8 గంటల నుంచే తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి వినోద్ కుమార్ పేర్కొన్న పరిస్థితి. కనపర్తి శ్రీనివాస్, హెచ్ఎంటీ, ఆదిలాబాద్.